క్రియ కాదు, కానీ దేవుని కృపను బట్టే మనం చేస్తాం ఏదైనా కానీ. కాకపోతే మన శారీరక కూడా శ్రమ కూడా ఉండాలి కదా. అందుకని మనము దేవుని వాక్యాన్ని మంచిగా వినాలి. శ్రమపడి దైవజనులు మరి శ్రమపడి ఎంతో దేవుని గడిపి వాళ్ళు మంచి వాక్యాన్ని సిద్ధపరచుకొని కాచి దాన్ని ఏం చేస్తారు, మన దగ్గరికి తీసుకొస్తారు వండి. కాబట్టి అట్లా ఎవరు వాక్యం చెప్పినా మనం అందులో ఉన్నటువంటి సత్యాలను గ్రహించే వారముగా మనము ఉండాలి కదా. వినుటకి మనము ఆసక్తి గలవారమై ఉండాలి. మరి ఎట్లయితే మనము శారీరక ఆహారము తినుటకు ఆసక్తి గల ఉంటాం, ఎవరైనా ఒకళ్ళు అందరము కూడా ఏం చేస్తాము, ఏదైనా వంటకం మంచిగా అనిపించింది అనుకో, ఎట్లా తినటానికి ఆసక్తి కలిగి ఉంటాం, తినబుద్ధి అవుతుంది మనకి కదా. అట్లాగే నీ ఆత్మ ఏంటిది నశించిపోవద్దంటే ఏం చేయాలా, జీవాహారాన్ని మనం భుజించాల. జీవాహారం ఏమైంది, నేనే జీవాహారము, పైనుంచి దిగి వచ్చిన జీవాహారమును నేనే అన్నాడు. అంటే వాక్యం కదా. యోహాను సువార్తలో అంటాడు కదా, ఆ వాక్యం శరీరధారి అయి మన మధ్య నివసించి ఇప్పటికీ కూడా. కాబట్టి వాక్యం మంచిగా శ్రద్ధగా మనం కదా. గలతీ 5:16 నేను చెప్పున్నది ఏమనగా అంటున్నాడు ఎవరు, అపోస్తుల పౌలు. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. మనం ఆత్మ గురించి చెప్పుకుంటున్నాం, ఆత్మ నియమము గురించి చెప్పుకుంటున్నాం పోయినసారి నుంచి. అదే కంటిన్యూ చేస్తున్నాను. ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను. అంటే అపోస్తలుడు సంఘానికి చెప్పాడు, ఈరోజు మనకి చెప్తున్నాడు, నీకు నాకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛ అంటే శరీర కోరికలను మనం నెరవేర్చము. ఆ విధంగా అంటే మనం శరీరంతో ఏ క్రియ జరిగిస్తే తాము శరీరం ఎందుకు కావాలి అనేది మనం చూస్తే ఫిలిప్పు అర్థమవుతుందా. దేవుని వాక్యం మంచిగా శ్రద్ధతోటి మనం ఎట్లయితే శరీరాన్ని శ్రద్ధతోటి మరి ఆరోగ్యం కాపాడుకుంటామో అట్లాగే ఆత్మను కాపాడుకోవడానికి కూడా శ్రద్ధ వహించాల. శ్రద్ధ అయిన ఆహారం భుజించటానికి శ్రద్ధ వహించాల. అయితే ఫిలిప్పు 1:22 శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన పని సాధించాలి అనంటే, ఫలము సాధించాలి అనంటే కావాలా, శరీరం ఉండాల. అర్థమైందా. శరీరం ఉండద్దు అని కాదు, శరీరేచ్ఛను వాటిల్ని అనగొట్టేయాల. శరీరం ఉండాల. శరీరం దేనికి, అపోస్తల పౌలు ఏమంటున్నాడు ఫిలిప్పుకు 1:22 శరీరం నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైనది. అంటే మన పని ఫలము సాధించాలి అని అంటే ఏముండాలి, మనకి శరీరము అవసరం. అందే యేసుక్రీస్తు వారు ఫలము సాధించడానికి, ఏ ఫలము సాధించడానికి అంటే మనల్ని అందరినీ రక్షించటానికి ఆయన ఒక ఫలము సాధించినాడు. ఏంటిదంటే ముళ్ళును విరిచి ఆయన ఒక ఫలము సాధించడానికి శరీరం అవసరమై ఉంది. కాబట్టి శరీరంగా ఆ వాక్యము శరీరంగా దిగి వచ్చింది. వాక్యము శరీరంగా ఎవరిలోనికి దిగి మరియలోనికి వచ్చి ఆ వాక్యము శరీరాన్ని ధరించుకుంది. దేవునికి స్తోత్రం. శరీరం అనేది ఫలసాధనకు అవసరం. దేవునికి స్తోత్రం. 2 కొరింథీ 5:9-10 చూసినట్లయితే, కావున దేహమందున్నను దేహము విడి ఆయన వలనని మిగులు అపేక్షించుచున్నానని ఎవరు అపోస్తులు చదువుదాం, మనకు అర్థమవుతుంది. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ప్రత్యక్షము కావలెను. ఇక్కడ చూడండి, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మనం ఫల సాధన చేయటానికి అవసరం, పనికి ఫల సాధనకి ఏది అవసరం, శరీరం అవసరం. కాబట్టి ఇక్కడ మనము శరీరంలో మన దేహంలో మంచి జరిగించిన చెడు జరిగించిన దానికి ఫలం వస్తుంది అన్నట్టు శరీరంతోనే జరిగిస్తాం మనం. అర్థమైందా.
ప్రతి వాడును పొందునట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనం నిలబడాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఫలము మనము ఏ ఫలము ఫలిస్తున్నాము, మంచి ఫలము ఫలిస్తున్నామా, ఈ శరీరాన్ని మంచి ఫల సాధనకు ఉపయోగిస్తున్నామా, చెడ్డ ఫల సాధనకు ఉపయోగిస్తున్నామా, ఏ ఫలము పండుతున్నది, మన లోపల కారు ద్రాక్ష ఫలిస్తుందా, మంచి ద్రాక్ష ఫలిస్తుందా అని మనల్ని మనము పరిశీలించుకునే వారముగా ఉండాలి. ఈ శరీరముతో మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. ఇది ఫలసాధనం కొరకు ఉంది శరీరం. కాబట్టి మనం శరీరం ఉండగానే మనల్ని మనం సరి చేసుకొని మంచి ఫలసాధన సంపాదిస్తే మంచిది. అయితే ఇక్కడ ఫలసాధనలు రెండు ఉంటాయి, మంచిది, చెడ్డది. గలతీ 5:21 మనం చూచినట్లయితే చెడ్డ ఫల సాధన ఉంటుంది. భేదములు, విమతలు, అసూయలు, మత్తతలు అని అంటే విమతలు అంటే గొడవలు అన్నట్టు, అసూయ అంటే మనకు తెలుసు, మత్తతలు అంటే మత్తులో చేసే తప్పులు. అంటే మత్తు అని అంటే అనేక రకాలైన మత్తులు ఉంటాయి. ఆ మత్తులో చేసే తప్పులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, ఇట్టి వాణిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ వాక్యంలో మనకు చెప్తున్నాడు. కాబట్టి మనము ఈ చెడ్డ ఫలము ఫలించకుండా గలతీ 5:22 కిందనే 22 అయితే ఆత్మఫలమేమనగా మనం ఫలించాలా, శరీరంలో ఆత్మఫలం ఫలించాలా. ఎందుకంటే ఆత్మ నియమము మన సిలువలో మన దేవుడు ఆ నియమాన్ని చేశాడు. కాబట్టి ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, అవన్నీ కూడా మనము ఒక ఫలము, ఇదంతా ఒక ఫలమే. ఈ ఫలాన్ని ఫలించు వారముగా ఉండాలి. అందుకని మనకి దేహం ఉండగానే నువ్వు చెడ్డ ఫలం ఫలిస్తావో మంచి ఫలం ఫలిస్తావో అది మనల్ని మనం పరిశీలించుకొని, మరి ఆయన చెప్తున్నాడు కదా, ముందే చెప్పిండు కదా, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మానుసారముగా అనంటే దేవుని ఆత్మ మనకు ఆదరణగా మనకి ఇచ్చి ఉన్నాడు కదా కదా అందులోనే గలతీ 25 చూద్దాము. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. మనలో ఒక క్రమం ఉంటుంది, క్రైస్తవులలో ఒక క్రమం ఉంటుంది. దేవుడు ఒక క్రమాన్ని మనకు పెట్టాడు. కాబట్టి ఆత్మను అనేవాళ్ళు ఒక క్రమమైన పద్ధతిలో ఒక క్రమమును కలిగి మరి వాళ్ళు జీవిస్తారు అని మనకి ఉంది. గలతీ ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తుడు తన శరీరం నుండి అక్షయను పంట కోయును, అంటే క్షయమను పంట కోయును. అంటే అవి నశించిపోతాయి. కొన్ని రోజులే శరీరముతో మనము అంటే సుఖభోగాలు అనుభవించేది మనం చనిపోయేంత మట్టికే ఉంటాయి. అవి క్షయమను పంట కోస్తాయి. అర్థమైందా? శరీరేచ్ఛలు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. నిత్య జీవం అంటే ఆఫ్టర్ శరీరం తర్వాత కూడా మనకు శరీరం తర్వాత కూడా మనకి వచ్చేది ఏదైతే ఉంటుందో మనము దాన్ని పొందుతాం. అంటే ఎప్పటికీ మనం జీవిస్తాం. నిత్య జీవమను పంట కోయాలంటే మనం ఏం చేయాలి? నిత్య జీవం అనే పంట మనం కోయాలంటే ఏం చేయాలంటే ఎఫెసీ 1:13-14 దాకా వచనాలు చూస్తే, మీరును సత్యవాక్యమును అనగా విని క్రీస్తు నుంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రీకరింపబడితిరి. ఏంటి? వాగ్దానము చేయబడిన ఆత్మచేత మనం ముద్రీకరింపబడినాం. కాబట్టి ఆత్మానుసారం జీవించాలి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సనకరువుగా ఉంచినాడు. చూడండి, ఈ ఆత్మను మనకు అడ్వాన్స్ పెట్టినాడు. ఇప్పుడు ఒక ప్రధానం చేసుకుంటే మనం ఏం చేస్తాం? ఒక చీర ఇస్తాము, ఒక దండనో ఒక గాజులో ఏదో ఆ బిడ్డను మనము పెళ్లి కుమార్తెను మనది అనిపించుకుంటాం చేస్తాం కదా. అయితే దేవుడు ఆయన ఆత్మని మనకి సంచకరువుగా అంటే అడ్వాన్స్గా పెట్టి మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. సూత్రం చూడండి, ఆత్మచేత ముద్రింపబడితిరి.
అది ఏంటిది? అది వాగ్దానం చేయబడిన ఆత్మ. అది అదేదో ఆత్మ కాదు. దేవుడు వాగ్దానం చేసిండు ఏమంటే, నేను వెళ్ళి మీకు ఆదరణకర్త అయిన ఆత్మను పంపిస్తా అని పంపించినాడు. ఆ ఆత్మతో మనల్ని ముద్ర వేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, కొరింథీయులు 2:3 రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయం, మన హృదయాలు ఏ విధంగా ఉండాలో ఆత్మతో నిండి మెత్తని హృదయములుగా ఉండాలి. అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో, చూడండి, ఎవరి దేవుని ఆత్మ ఇది? జీవని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. మనం ఏమై ఉన్నాం? క్రీస్తు యొక్క ఆత్మతో మనము, ఆయన యొక్క జీవము గల దేవుని ఆత్మతో మనము పరిచర్య చేయబడిన పత్రికలం. మనల్ని చూస్తే అందరు ఏమనుకోవాలా? వీళ్ళు అయ్యా యేసుక్రీస్తు బిడ్డలట, ఎంత యథార్థంగా ఉన్నారు, ఎంత పరిశుద్ధంగా ఉన్నారు, ఎంత చక్కగా ఉన్నారు, ఎంత న్యాయముగా ఉన్నారు అని మనల్ని చూడగానే మన బిహేవియర్, అంటే మన యొక్క నడవడిని చూసి వాళ్ళు మనం జాబ్ చేసే దగ్గర కానీ, మనం ఎక్కడ కానీ, మరి అట్లా ఏంటిది అని అంటే, మనకి ఎవరన్నా సడన్గా ఎక్కువ పైసలు ఇచ్చేసిండ్రు అనుకో, దాన్ని తిరిగి ఇచ్చేయడం. వాళ్ళు ఏమనుకుంటారు? అరే వీళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి వీళ్ళు అట్లా న్యాయంగా మళ్ళీ తిరిగి ఇచ్చేసిండ్రు, నాకు ఎక్కువ ఇచ్చిండ్రు అని. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఆ నడవడిని బట్టి ఏంటిదంటే వీరు దేవుని బిడ్డలు. మనం పత్రికలుగా కనబడతాం, దేవుని యొక్క పత్రికలుగా మనము కనబడతామన్నట్టు. దేవునికి స్తోత్రం. కొలస్సీ 1:5-6 మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణ గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు. చూడండి, ఈ వాక్యము, ఈ మంచి వార్త, ఈ దేవుని యొక్క ఆత్మ నియమమునే వాక్యము అంటే క్రీస్తు యేసు ఏంటిదనంటే, ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు. మనం ఫలించుట గురించి చెప్పుకుంటున్నాం. ఆత్మ ఏది? శరీరం ఎందుకుంది? మనము ఆత్మఫలం పొందటానికి ఉంది. మనం ఆత్మఫలం పొందాలా? కారు ద్రాక్ష ఫలము ఫలించద్దు, అది చెడ్డ ఫలము. మనం ఆత్మఫలము పొందాలి. కాబట్టి ఏంటిది? ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు. ఎట్లా సర్వలోకానికి ఫలిస్తుంది? మీరు వెళ్ళి సర్వలోకమునకు ఈ సువార్తను చాటించమని మనకు ఆర్డర్ ఉంది, దేవుడిచ్చిన ఆజ్ఞ అది. ఆయన వెళ్ళిపోయేటప్పుడు మరి ఆయన శిష్యులకు చెప్పినాడు, అది కేవలం శిష్యులకే కాదు, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు అపోస్తలుల పౌలు. కాబట్టి మనం వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. మనలో కూడా ఫలించి అది ఒక్క దగ్గర ఉంటుందా? వ్యాపిస్తుందంట. దేవునికి స్తోత్రం. మనలోనే ఫలించి, మన శరీరంలో ఫలించి, అది ఏమైతుందనంటే ఫలించుచు వ్యాపించుచున్నది. మొత్తం స్ప్రెడ్ కావాలా దేవుని యొక్క మంచి సువార్త ఏంటిది అంటే, దేవుడు మన కోసం వచ్చాడు, మన పాపంలను భరించాడు, మన పాపంలను సిలువలో మోసాడు, మన కోసం రక్తం కార్చాడు అని విశ్వసించాల దేవుని కుమారుని అందు. ఆ విశ్వాసముతో నువ్వేమైతావు? బాప్తిసం తీసుకొని దేవునిలో ఫలిస్తూ నువ్వు మంచి జీవితము జీవించడమే ఈ సువార్త మనం చెప్పడం. అర్థమైందా? ఆ విధంగా మరి ఎఫెసీ 1:3 ఉంటుంది, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటిది? ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో, ఏ విషయంలో? పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. మనకు కావాల్సింది ఏంటిది? మనం చనిపోయినా మన వెంబడి ఆత్మ విషయమైన సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు కావాలి. ఇక్కడ చూసుకొని మనం ఇక్కడనే సుఖభోగాలు అనుభవించి ఇక్కడనే అంటే అది క్షయమైనది. అది ఏంటిది?
అక్షయమైనది. మనము దేన్ని పొందాలి? అక్షయమైన దాన్ని మనం పొందాలి కదా. అంటే ఎప్పటికీ ఉండేదాన్ని మనం పొందాలా. దేవునికి స్తోత్రం. ఆ విధమైనటువంటి నిత్య జీవం పొందాలి కదా. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు కావాలా. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంటే నేను వెళ్ళి నీకు స్థలమును సిద్ధపరిచేదనన్న. నువ్వు జయిస్తే నీకేమేమి వస్తుంది? జీవవృక్ష ఫలము భుజిస్తావు. మళ్ళా దేవుని సింహాసనమందు కూర్చోబెడతాడు. మళ్ళా తెల్ల రాతి మీద నీ పేరు ఉంటుంది. నీకు ఒక కొత్త పేరు పెడతాడు. మరి పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. జీవగ్రంథంలో నీ పేరుంటుంది. ఇవన్నీ కూడా మరి నువ్వు దేవునితో పాటు ఏం చేస్తావు? న్యాయం తీరుస్తావు, పరిపాలన చేస్తావు. 1000 ఏళ్ళ పరిపాలన. ఇవన్నీ కూడా ఇదేంటిది అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు. దేవునికి స్తోత్రం. అటువంటి ఆశీర్వాదములు పొందాలంటే మనము శరీరంలో ఉన్నప్పుడే ఫలసాధనను సాధించే దేవుడు కృప మనకిచ్చి మంచి ఫలములు కదా. గలతీ 5:5లో చెప్పుకున్నాం కదా. 22లో ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము, విశ్వాసం, సాత్వికము, ఆశ, నిగ్రహం. ఇవి ఉన్నాయి అనుకో. ఇవన్నీ వీటిని గురించి మళ్ళొకసారి అన్ని వివరంగా చెప్పుకుందాం. దేవుడు మనల్ని ఆ విధమైన మంచి ఆత్మ ఫలము ఫలించి బిడ్డలుగా మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మన హృదయాలలో వీటిల్ని ఫలింపజేసి మనము అనేకులకు పత్రికలుగా ఉందుముగాక. మనలో ఫలించినటువంటి ఈ ఫలము మంచి లోకమంతా వ్యాపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఒకళ్ళు వాక్యము ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ మరియు వర్షాలు అంటే ఇప్పుడు రేపు